హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చింది. సో రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులైతే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఎంత అమౌంట్ విడుదల చేశారు, ఎవరెవరు అర్హులు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. తెలంగాణ అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం తొలి విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్మెట్ట వేదికగా విడుదల చేశారు. గత ప్రభుత్వాల కంటే మిన్నగా రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేవలం 17 నెలల వ్యవధిలోనే సుమారు 1.40 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ఖర్చు చేశామని, ప్రతి నెల సగటున 5,500 కోట్ల రూపాయలు రైతుల కోసం వ్యయం చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుస్తూ తొలి విడతగా 3,590 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై రేవంత్ రెడ్డి గారు ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి తమ ప్రభుత్వం ఇస్తున్న నిధులే సమాధానమని చెప్పారు. మద్దతు ధరతో పాటు క్వింటాల్ 500కు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే తమ ధ్యేయమని, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను ఆపబోమని స్పష్టం చేశారు. అంకాపూర్ చికెన్ తరహాలో రైతులు అనుబంధ రంగాల్లో నైపుణ్యం సాధించి ఆర్థికంగా ఎదగాలని, దానికి అవసరమైన సాంకేతికను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. మొత్తం 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను 3 విడతల్లో పంపిణీ చేస్తున్నట్లు సీఎం వివరించారు. ఈరోజు విడుదల చేసిన మొదటి విడత నిధులు సోమవారం నాటికి రైతుల ఖాతాల్లో జమ అవుతాయని, మిగిలిన 5,400 కోట్ల రూపాయలను వచ్చే 45 రోజుల్లో విడతల వారీగా పూర్తి చేస్తామని స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా నర్మెట్లో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. కేవలం వరి పంటకే పరిమితం కాకుండా రైతులు లాభదాయకమైన వాణిజ్య పంటల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పామాయిల్ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యమని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ యొక్క ఫ్యాక్టరీలో పాటు ఇక్కడ ఒక ఆయిల్ రిఫైనరీ యూనిట్కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. విజయ బ్రాండ్ పేరుతో ఈ నూనెను నేరుగా మార్కెట్లోకి తెస్తామని ఆయన వెల్లడించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు రైతులు. సో మనకు మొదటి విడత రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులను మన యొక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపుగా చూసుకున్నట్లయితే చిన్న సన్నకారు రైతులకు ఈ యొక్క డబ్బులు అందించే విధంగా ప్రభుత్వం అయితే చర్య తీసుకుంటుంది. ఈ పథకం కింద 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు లబ్ధి అయితే జరిగింది. తొలి విడతగా 3,590 కోట్ల రూపాయలను నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేసినట్లుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. సో మనకు మొత్తం ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి 9,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయాల్సి ఉంది. అందులో మనకు మొదటి విడతగా 3,590 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. మిగిలినటువంటి 5,400 కోట్ల రూపాయలను మరో 45 రోజుల్లో విడతల వారీగా విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మరి మనకు రెండో విడత, మూడో విడత ఈ విధంగా 3 విడతల పాటు విడుదల చేస్తామని చెప్పారు. సో అలాగే
ఈ యొక్క ఎవరికైతే రైతులకి డబ్బులు అందట్లేదో, అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు త్వరపడి అప్లై చేసుకోండి. రెండో విడత డబ్బులు విడుదల చేసేటప్పుడు మీకు కూడా డబ్బులు జమ అవుతాయి అని చెప్తున్నారు. అంటే కొత్తగా పాస్ పుస్తకం ఎవరి పేరు మీద అయితే భూములు రిజిస్టర్ చేసుకున్నారో వారు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులే అని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో అలాగే మనకు ఈ యొక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయిపోయాయండి. సో ఈ రోజు నుంచే ఈ డబ్బులు అనేది ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి. సో ఒకసారి మీరు స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. లేదంటే మీరు ఒకసారి మీ యొక్క అకౌంట్ అనేది చెక్ చేసుకున్నట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. మీ అకౌంట్లో కనుక డబ్బులు పడ్డాయా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు కూడా డబ్బులు అయితే ఈ రోజు నుంచే జమ అయిపోతాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.